అందరికీ జై శ్రీరామ్. నేను ఇది ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి కానీ అనుసరించి కానీ మాట్లాడట్లేదు. ఒక సామాన్య తిరుపతికి వెళ్ళే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా లడ్డూలో జరుగుతున్న ఈ కల్తీ వ్యవహారం గురించి మాట్లాడడానికి వచ్చాను. వైఎస్ఆర్సీపీ పార్టీని, టీడీపీ పార్టీకి నా యొక్క కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి అడగాలనుకుంటున్నాను. ముందుగా వైఎస్ఆర్సీపీకి, నందిని లాంటి పెద్ద డైరీ నుంచి నెయ్యి సప్లైని ఆపేసి ఊరు పేరు లేని ఆల్ఫా కంపెనీకి మీరు నెయ్యి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? ఇంకొకటి, టీడీపీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంది అంటున్నారు కదా. టీడీపీ ఒక్కటే బ్లేమ్ చేస్తే సరిపోదు కదా, ఇది టీటీడీతో కొలాబరేట్ అయ్యి మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇది ఏది చేయలేదనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు టీడీపీకి ఎప్పుడో జూన్ జూలైలో ఏమో మేబీ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ వస్తే దాదాపు 2.5 నెలలు అవి బయటికి ఎందుకు చెప్పలేదు? ఈ 2.5 నెలలు మిమ్మల్ని ఎందుకు చెప్పకుండా ఆపారు? ఎవరు చెప్పకుండా ఆపారు? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ గీలో ఈ కొవ్వు ఈ కలిసిందని చెప్పే ముందే ఈవో శ్యామలారావు గారు ఇలా అన్నారు, చూడండి. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. ఇంకా చెప్పండి, ఇప్పుడు మీరు ఈ తిరుపతి ఇష్యూను రాజకీయాల కోసం వాడుకుంటున్నారో నిజంగా జరిగిందా? జై శ్రీరామ్.